వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదే 3-in-1 వెజ్ కీమా కర్రీ. 3-in-1 ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, జనరల్గా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ పప్పు, కూర, చారు ఇలా ఏదో ఒకటి చేసుకుంటాం కదా. కానీ నేను చూపించే ఈ రెసిపీ మీరు 3 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్గా యూస్ చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా, అలాగే నైట్ డిన్నర్గా కూడా ఇదే రెసిపీ యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామా మరి. ముందుగా నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీరా వేసుకున్నాను. దానిలో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో నేను మెయిన్గా సోయా వాడుతున్నాను, సోయా గ్రాన్యూల్స్ వాడుతున్నాను. సోయాలో పాలు, గుడ్లు, నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఆనియన్స్ వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం, ఒక 2 మినిట్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో సన్నగా తరిగిన 2 క్యారెట్స్ వేస్తున్నాను. ఇవి చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఇందులో క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకొని 1 కప్ క్యాబేజ్ తురుము కూడా వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఇది ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. వెజిటబుల్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను నేను. ఇందులో మనం క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ 3 వెజిటబుల్స్ చాలా హెల్దీ వెజిటబుల్స్. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను సోయా గ్రాన్యూల్స్, ఇవి హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచి స్ట్రెయిన్ చేసుకున్నాక ఇందులో వేస్తున్నాను. ఇందులో నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఇలాగే కుక్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసాం కదా. ఇది లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, మనం అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం, అలాగే సోయా వేసుకున్నాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా చేసి పెట్టండి. అలాగే సోయాలో పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సోయాలో మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇది కర్రీగా మనం లంచ్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మిగిలిన కర్రీలో నేను 2 స్పూన్స్ చిల్లీ సాస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్. అలాగే 2 స్పూన్స్ సోయా సాస్ వేస్తున్నాను. మరియు ఒక 2 స్పూన్స్ టొమాటో కెచప్ కూడా వేసుకొని కలుపుకుందాం. అలాగే సోయాలో విటమిన్ బి, విటమిన్ కే, రిబోఫ్లావిన్ అండ్ ఫోలేట్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. సో సోయా డెఫినెట్గా మీరు వీక్లీ వన్స్ అయినా కర్రీ చేసుకొని సోయా చంక్స్ కానీ ఇలా సోయా గ్రాన్యూల్స్గా కానీ కర్రీ చేసుకోండి. ఈ కర్రీని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చపాతీ చేసుకున్నాను. ముందే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీ చేసుకొని దాని మీద రెడ్ చిల్లీ సాస్ అప్లై చేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్పైసీగా ఉంటుంది. మీ పిల్లలు స్పైసీనెస్ ఇష్టం లేకపోతే, పిల్లలకి కారం ఉండేట్టయితే ఇది అవాయిడ్ చేయండి. ఓన్లీ కెచప్ మాత్రమే అప్లై చేయండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ టొమాటో కెచప్ అప్లై చేస్తున్నాను నేను. దీని మీద మనం సాసెస్ వేసుకొని రెడీ చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో అది మధ్యలో ఫిల్ చేస్తున్నాను.
బయటికి రాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీనిలో కావాలంటే మీరు కీరా అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది రోల్ చేసేసుకున్నాం కదా, మన ఫ్రాంకీ రెడీ అయిపోయింది. వెజ్ కీమా ఫ్రాంకీ అని చెప్తే పిల్లలు డిఫరెంట్గా ఉందని చాలా ఇష్టంగా తింటారు. ఆర్ పెద్దవాళ్ళకైతే చపాతీలు చేసుకొని దానికి కాంబినేషన్లో ఈ కర్రీ వేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేయచ్చు. ఇది మీరు టిఫిన్ బాక్స్లో కూడా పిల్లలకి ప్యాక్ చేసి ఇవ్వచ్చు. త్రీ ఇన్ వన్ రెసిపీలో 2 రెసిపీస్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి వెజ్ కీమా పాకెట్స్. అవి ఎలా చేయాలంటే నేను చపాతీ పిండితోనే వెజ్ పాకెట్స్ చేస్తున్నాను. ముందుగానే ఒక 5-6 చపాతీలు పల్చగా చేసి పెట్టుకున్నాను నేను. వాటిలో ఈ కర్రీ ఫిల్ చేసి చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసి వాటిని పాకెట్స్ లాగా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇలా ఒక ఫోల్డ్, తర్వాత పైన ఇంకొక ఫోల్డ్ వేసి 2 సైడ్స్ ప్యాక్ చేసేయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఆర్ వెజ్ పాకెట్స్ మైదా పిండితో చేస్తారు, కానీ నేను ఇక్కడ హెల్తీ కోసమని గోధుమ పిండి మాత్రమే వాడుతున్నాను. వర్కింగ్ లేడీస్కి కొంచెం గోధుమ పిండి కలపటం కష్టంగా ఉంటే మీరు మార్నింగ్ కలిపి పెట్టేసుకొని పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఈవినింగ్ స్నాక్స్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నైట్ చపాతీస్కి సేమ్ పిండి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా నా 3-in-1 వెజ్ కీమా రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.